ఈ విశిష్ట సూపర్ 6 వేదిక పైన ఉన్న మా మనసుల్లో కొలువై ఉన్న మా దైవం, ప్రపంచ స్థాయిలో తిరుగులేని ప్రజాదరణ సాధించిన సమాజ మార్గదర్శి, అపర చాణక్యుడు, తిరుగులేని ఎదురులోని సరికొత్త ఆలోచనలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆత్మీయుడై చేదోడు వాదోడుగా సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అన్న నినాదంతో మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన అన్న కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తారాపథం నుండి ప్రజాపథానికి దారులు పరిచిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా యువ కిషోరం యువగలం అధ్యక్షుడు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, మా యువ కిషోరం నందమూరి పద్మభూషణ్ నరసింహ బాలబాబు గారికి, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రులకు, కేంద్ర మంత్రులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, సహచర శాసన సభ్యులకు, అలాగే జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు, ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ పెద్దలకు అనంతపురంలో జరిగే ఎన్డీఏ మొదటి సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి గత 30 ఏళ్ల నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ లో ఉండింది. దానితో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే ఈ సమస్య పరిష్కరించి వచ్చే నెల 2వ తారీఖు లోపల ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసి మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.